వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక 20 ఏళ్ళ అబ్బాయి ఎర్లీ మార్నింగ్ లేవగానే మొబైల్ చూస్తూ ఉంటాడు. అతడి పేరెంట్స్ వచ్చి టైం అయింది లేవరా అని చెప్పగానే వారు చెప్పిన గంట తర్వాతకి రూమ్ బయటికి వచ్చి మళ్ళీ మొబైల్ చూస్తూనే బ్రష్ చేసి సాంగ్స్ వింటూ స్నానం చేసి మళ్ళీ మొబైల్ చూస్తూనే టిఫిన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా టిఫిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మొబైల్ చూస్తూనే ఆ అబ్బాయి కాలేజీకి వెళ్తూ ఉంటాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఏమాత్రం కాస్త సమయం దొరికినా మళ్ళీ మొబైల్ చూస్తూ ఉంటాడు. ఆ విధంగా కాలేజీకి వెళ్ళినటువంటి అబ్బాయి ఎక్కడ ఖాళీ సమయం దొరికినా మళ్ళీ కాలేజ్ కంప్లీట్ అవ్వగానే తిరిగి మళ్ళీ మొబైల్ చూస్తూనే ఇంటికి చేరుకొని ఆ కాలేజ్ బ్యాగ్ రూమ్లో పడేసి మళ్ళీ మొబైల్ చూస్తూనే ఉంటాడు. ఈ విధంగా అబ్బాయి రాత్రి పడుకునే సమయం వరకు అంటే దాదాపుగా 11 గంటల వరకు మొబైల్ చూస్తూనే ఉంటాడు. ఏ విధంగా అంటే పగలు 6 గంటలు కాలేజీలో ఉంటే రాత్రి 6 గంటలు ఇంట్లో నిద్ర, అది తప్ప మిగతా సమయం మొత్తం మొబైల్కి కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ అబ్బాయి తన రోజువారీ టైంలో దాదాపుగా 50-60% మొబైల్కి కేటాయిస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ అబ్బాయి తన మొబైల్లో ఏం చూస్తూ ఉంటాడంటే, అతడు ఎర్లీ మార్నింగ్ లేవడం మొదలు పడుకునే వరకు యూట్యూబ్ ఆన్ చేసి తన కళ్ళకు నచ్చిన తన మనసుకు నచ్చినటువంటి వీడియోలు చూస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చూడడం, వెంటనే ఆ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ విధంగా తనకు నచ్చినటువంటి వీడియోలన్నీ చూస్తూ ఆ వీడియోలకు సంబంధించినటువంటి ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఏవైనా కొత్త కొత్త వీడియోలు వస్తున్నాయని చూసి వెంటనే ఆ వీడియోస్ కూడా చూసి ఆ వీడియోలకు సంబంధించినటువంటి ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ అబ్బాయి యూట్యూబ్లో వీడియోలు చూస్తూనే అతడికి ఉద్యోగం రావడం, పెళ్లి జరగడం, చివరికి ఒక కొడుకు కూడా జన్మించడం జరుగుతుంది. అయితే ఒకరోజు అతని బర్త్డే రావడంతో తన కొడుకు తన భార్య కలిసి ఆ రోజు రాత్రికి తన బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ రోజు రాత్రి తన బర్త్డేకి తన భార్య, తన కొడుకు, ఇంకా తన కొలీగ్స్, కొంతమంది ఫ్రెండ్స్తో తన బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ బర్త్డే సెలబ్రేషన్లో అతడు కేక్ కట్ చేసిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇతను మాత్రం కేక్ తిన్న తర్వాత ఆ రాత్రి మేడపైకి వెళ్ళి ఆకాశం వంక చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతని ఫ్రెండ్స్ సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకొని, అరే చాలా థ్యాంక్స్ రా, వన్స్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి, గుడ్ నైట్ రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన కొడుకు మొబైల్ చూస్తూ ఉంటాడు. మరోవైపు అతని భార్య రాత్రి డిన్నర్కి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే అతడు ఒక్కడు మాత్రం మేడపై ఆకాశం వైపు చూస్తూ ఆ చుక్కలు చంద్రుడి వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అరే ఏంటిది, తిరిగి చూడగానే నాకు 50 ఏళ్ళు కంప్లీట్ అయిపోయాయి. ఈ 50 ఏళ్లలో నేనేం చేశాను, ఏం తెలుసుకున్నాను, ఏం నేర్చుకున్నాను అని చెప్పి అతడు తనను తాను ప్రశ్నించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అతడు ఆలోచిస్తూ అసలు నేను ఈ 50 ఏళ్లలో ఏం చేశాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, నా గడిచిన జీవితంలో నేను 50-60% కేవలం మొబైల్కే కేటాయించాను అని చెప్పి తన మొబైల్ చూస్తూ నా 20 ఏళ్లలో ఈ మొబైల్ని చూడడం స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ 50 ఏళ్ళు వచ్చేలోపు అంటే దాదాపుగా 30 సంవత్సరాలు ఈ మొబైల్నే చూస్తూ ఉన్నాను. ఈ మొబైల్తో నేనేం నేర్చుకున్నాను, ఈ మొబైల్ నాకేం నేర్పింది, నా జీవితంలో దాదాపు 50-60% మొబైల్ చూడడం వల్ల నేనేం నేర్చుకున్నాను, నాకేం ఒరిగింది, ఈ 30 ఏళ్ల జీవితంలో నేనేం నేర్చుకున్నాను అని చెప్పి ఒక్కసారి తను రెగ్యులర్గా చూసేటువంటి యూట్యూబ్లోని వీడియోలను చూస్తూ ఆ వీడియోలకు సంబంధించినటువంటి ఛానల్స్ను గమనిస్తూ ఉంటాడు. ఆ విధంగా గమనిస్తూ ఉంటే అతడు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఛానళ్ళు దాదాపుగా 100కు పైగా ఉండడంతో ఒక్కసారి అతనికి తానే ఆశ్చర్యపోతాడనమాట. అరే ఏంటిది, నాకు తెలియకుండానే ఆ యొక్క వీడియోలో మోజులో పడి నేను దాదాపుగా 100 ఛానళ్ళకు పైగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇన్ని ఛానళ్ళు ఉన్నప్పటికీ ఏ ఒక్క ఛానల్ కూడా నా జీవితంలో మార్పు తేలేకపోయింది. నేను ఏ ఛానల్ నుండి కూడా నేనేమీ నేర్చుకోలేకపోయాను అని చెప్పి చింతిస్తూ ఉంటాడు. ఆ విధంగా చింతిస్తూ ఇలాంటి దిక్కుమాలిన వీడియోల కోసం నా 30 ఏళ్ల జీవితాన్ని పణంగా పెట్టాను, నా 30 ఏళ్ల జీవితం మొత్తం కూడా నాశనం అయిపోయింది, ఇటువంటి పనికిరాని వీడియోలు చూసుకుంటూ నా కాలాన్ని వృధా చేసుకున్నాను, పోయిన కాలం తిరిగి రాదు కదా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆలోచిస్తూ వెంటనే తను ఇన్నాళ్ళు చూసినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి 100కు పైగా ఉన్నటువంటి ఛానల్స్ అన్నింటినీ అన్ఫాలో చేయడం జరుగుతుంది. అంటే నాకు జీవితం గురించి ఏమాత్రం జ్ఞానం ఇవ్వని ఇటువంటి ఛానల్స్ను ఫాలో అయ్యి ఏం లాభం అని చెప్పి, జీవితం గురించి ఏమీ నేర్పని ఇటువంటి ఛానల్స్ను ఫాలో అవ్వడం వల్ల నాకు ఏం లాభం అని చెప్పి ఆ యొక్క ఛానల్స్ను అన్నింటినీ కూడా అన్ఫాలో చేయడం జరుగుతుంది. ఆ విధంగా అన్ని ఛానల్స్ను అన్ఫాలో చేసిన తర్వాత అనవసరంగా నా కాలాన్ని అంతా వృధా చేసుకున్నా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో యూట్యూబ్లో ఒక వీడియో రావడం జరుగుతుంది. ఆ వీడియో చూడంగానే
అతడికి ఆ వీడియో యొక్క థంబ్నెయిల్ అంత ఇంట్రెస్ట్గా లేనప్పటికీ అయినా సరే వెంటనే ఓపెన్ చేసి చూస్తాడు. ఇందులో ఏదో మ్యాటర్ ఉన్నట్టే ఉంది అని చెప్పి అనుకొని వెంటనే ఆ యొక్క వీడియోని ఆన్ చేసి వినడం స్టార్ట్ చేస్తాడు. ఆ వీడియో పూర్తిగా విన్న తర్వాత ఆహా, ఇటువంటి వీడియో కోసం కదా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది, ఇటువంటి వీడియోలు ఎందుకు ఇన్నాళ్ళు నేను చూడలేకపోయాను, ఈ ఛానల్స్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయానని చెప్పి ఆ వీడియో ఉన్న ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోగానే ఆ ఛానల్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఒకదాని తర్వాత ఒక వీడియో వస్తూ ఉంటే ఆ వీడియోలన్నింటిని చూసి ఆహా, ఎంత మంచి వీడియోలు, ఎంత బాగా చెప్పారు, ఇది కదా జీవితానికి కావాల్సింది అని చెప్పి ఇన్ని రోజులు ఆ యొక్క వీడియోను ఆ యొక్క ఛానల్ను ఫాలో అవ్వనందుకు ఫీల్ అవుతూ అలా ఆ యొక్క వీడియోలను వినుకుంటూ తన ఇంటి స్టెప్స్ దిగుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా వెళ్తూ ఉంటే అక్కడే మెట్ల మీద అతని కొడుకు మొబైల్ ఆపరేట్ చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాడు. ఆ విధంగా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నటువంటి ఆ కొడుకును చూసి అతని తండ్రి వెంటనే కొడుకు చేతిలో ఉన్నటువంటి మొబైల్ని లాక్కొని ఒక్కసారిగా అతని కొడుకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఛానల్స్ లిస్టు చూస్తూ ఉంటాడు. అరే, ఈ మొబైల్ వాడే నేను దాదాపుగా నా 30 ఏళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నువ్వు అదే తప్పు చేయొద్దు అని చెప్పి అతని కొడుకు ఫాలో అవుతున్నటువంటి ఛానల్స్ను చూస్తూ అరే, నేను ఈ ఛానల్స్ను ఒక్కొక్కటిగా చదివి నీకు ఏం ఉపయోగపడతాయో అడుగుతాను, వాటన్నింటికి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే ఆ యొక్క ఛానల్స్ నువ్వు ఫాలో అవ్వచ్చు, లేదంటే నేను అన్ఫాలో చేస్తానని చెప్పి చెప్తాడనమాట. దానికి అతని కొడుకు సరే నాన్న అడుగు అని చెప్తాడనమాట. దానికి అతని తండ్రి ఫస్ట్ వన్, రాజకీయానికి సంబంధించినటువంటి వీడియోలకు చెందిన ఛానల్, ఈ ఛానల్ వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి అని అతని కొడుకును అడుగుతాడనమాట. అదేంటి నాన్న అలా అడుగుతావు, రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయం గురించి తెలుస్తుంది కదా అని ఆన్సర్ చేయడం జరుగుతుంది. దానికి ఆ తండ్రి ఈ రాజకీయం తెలుసుకొని నువ్వేం చేస్తావు, ఈ రాజకీయం అనేది మనిషి మనుగడ భూమి మీద ఉన్నంత వరకు ఉంటుంది, ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది, మర్నాడు ఇంకోలా ఉంటుంది, ఈ యొక్క రాజకీయం పోతూ పోతూ మారుతూనే ఉంటుంది, ఆ మారేటువంటి రాజకీయాన్ని చూసి ఇలాంటి వాళ్ళు వీడియోలు చేస్తూనే ఉంటారు, ఇలాంటి వాళ్ళు చూస్తూనే ఉంటారు, దానివల్ల నీకు ఏం ఉపయోగం, నీకేం ఒరుగుతుంది చెప్పు అని చెప్పి చెప్పగానే అతని కొడుకు సైలెంట్గా ఉండిపోవడం జరుగుతుంది. దానికి అతని తండ్రి సో దిస్ ఈజ్ అన్ఫాలో అని చెప్పి అన్ఫాలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రికెట్. అరే, టీవీలో క్రికెట్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఆ క్రికెట్ మీదే వీడియోలు చేస్తారు, మనం లైవ్ చూడకుండా ఇలాంటి వీడియోలు చూస్తే నీకు ఏం ఉపయోగం అని చెప్పి చెప్పగానే అదేంటి నాన్న అలా అంటావు, క్రికెట్లో మనకు నచ్చిన ప్లేయర్లు ఎన్ని రన్లు కొట్టారు, ఎంత స్కోర్ చేశారు, ఎన్ని సిక్స్లు కొట్టారు, ఎలా కొట్టారు అని క్లియర్గా చెప్తూ ఉంటారు కదా అని చెప్తే దానికి అతని తండ్రి చూడు నాన్న, క్రికెట్ కూడా రాజకీయంలాగే అంతం అనేదే ఉండదు, మా కాలంలో కపిల్ దేవ్ అనేవాడు ఉండేవాడు, కొన్నాళ్ళకి సచిన్ వచ్చాడు, సచిన్ తర్వాత ధోని వచ్చాడు, ధోని తర్వాత కోహ్లీ వచ్చాడు, ఈ విధంగా ఒకరిని మించి ఒకరు కాలం మారే కొద్దీ ఒకరిని మించిన వాళ్ళు ఒకరు వస్తూనే ఉంటారు, వాటిపై వీడియో చేసి వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే అయిపోయిన వీడియోస్ మీరు చూస్తూ మీరు ఏం పొందుతారు, నీకేం తెలుస్తుంది ఆ వీడియోస్ చూడడం వల్ల, అయిపోయిన వీడియోస్ చూస్తే నీకేం లాభం అని చెప్పి క్వశ్చన్ వేయగానే అతని కొడుకు దానికి కూడా మౌనంగా ఉండిపోవడం జరుగుతుంది. నీకంతగా క్రికెట్ ఇష్టం ఉంటే డైరెక్ట్గా నీకు క్రికెట్ వైపే వెళ్ళు, ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల నీకేంటి లాభం అని చెప్పి క్వశ్చన్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సినిమా రంగం. దీన్ని ఎందుకు ఫాలో అవుతున్నావురా అని అడిగితే అయ్యో నాన్న, మనం టైంకి సినిమా చూడలేము, అలాంటప్పుడు వాళ్ళు మనకంటే ముందే సినిమా చూసి సినిమా ఎలా ఉందో, ఏ విధంగా ఉందో, కథ ఏ విధంగా ఉంది అన్నీ చెప్తూ ఉంటారు, దానివల్ల మనకు డబ్బులు మిగిలిపోతాయి కదా అని చెప్పి చెప్తాడనమాట. దానికి అతని తండ్రి అరే పిచ్చోడా, వాడేదో సినిమా చూసి సినిమాలో వాడికి నచ్చినవి నచ్చనివి చెప్తాడు, అవి పట్టుకొని నువ్వెందుకు సినిమా చూడడం మానేస్తావు, సినిమాలో వాడికి నచ్చనివి నీకు నచ్చవచ్చు కదా అని చెప్పి చెప్తాడనమాట. నీకు వీలైతే అవసరమైతే ఒకరోజు ఖాళీగా చూసుకొని సినిమాకి వెళ్ళిరా, అంతేగాని ఇలాంటి దిక్కుమాల రివ్యూస్ దిక్కుమాలిన వీడియోలు చూస్తూ సినిమాని ఇచ్చేయకని చెప్పి చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓకే, ఈ ఛానల్ నువ్వు ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళలేని దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టుకొని మనం చూడలేని ప్రాంతాలను కూడా మనకు చూపిస్తున్నందుకు చాలా సంతోషం, ఇటువంటి ఛానల్స్ ఫాలో అయినా తప్పులేదు అని చెప్పి దాదాపుగా అతడి కొడుకు ఫాలో అవుతున్నటువంటి 20-30 ఛానళ్లను అన్ఫాలో చేసి పనికొచ్చే 2-3 ఛానల్స్ మాత్రమే ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా ఉంచిన తర్వాత చూడు నాన్న, నేను నీకు 2-3 ఛానల్స్, నీ జీవితాన్ని మార్చేటువంటి ఛానల్స్, నీ జీవితంలో ఉపయోగపడేటువంటి ఛానల్స్ 2-3 ఛానల్స్ నీకు ఫాలో చేస్తాను, వాటిని ఫాలో అవుతూ మంచి జీవితంలో మంచి పాఠాలను, గుణపాఠాలను, విలువలను తెలుసుకుంటూ ఆ యొక్క ఛానల్స్ను ఫాలో అవ్వు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అతని తండ్రి కొన్ని పనికొచ్చే ఛానల్స్ను ఫాలో చేసి ఇచ్చిన తర్వాత చూడు నాన్న, జీవితం చాలా విలువైనది, నేను జీవితంలో కోల్పోయినది నువ్వు కోల్పోవద్దు, నేను ఈ మొబైల్ని 30 ఏళ్ళ నుండి వాడుతున్నాను, ఈ 30 ఏళ్లలో యూట్యూబ్లోనే వీడియోలు చూశాను, కానీ యూట్యూబ్లో ఏ ఒక్క వీడియో కానీ నా జీవితాన్ని మార్చింది లేదు, ఆ వీడియోల నుండి నేను నేర్చుకుంది ఏం లేదు, సో నువ్వు అలా కాలాన్ని వృధా చేసి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకు అని చెప్పి చెప్తాడనమాట. ఒకటి గుర్తుపెట్టుకో, మన జీవితంలో మన 5 నిమిషాల సమయాన్ని ఎవరికోసమైనా దేనికోసమైనా కేటాయిస్తున్నామంటే వాటి నుండి మన సమాజానికి కాకపోయినా అట్లీస్ట్ మనకైనా ఉపయోగపడేలా చూసుకోవాలి.
ఆ విధంగా ఉపయోగపడనప్పుడు అది వృధాయే కదా అని చెప్పి తన కొడుకు చెప్పడం జరుగుతుంది. ఇంతకీ నేను ఒకటి అడుగుతాను చెప్పు. ఒక రాజు దగ్గర 10 మంది పనికిమాలిన సైన్యం పనిచేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక అన్నిటికీ సిద్ధమైనటువంటి, అన్నిటికీ యోగ్యుడైనటువంటి ఒక మగధీరుడు వచ్చాడు. ఇద్దరిలో రాజు ఎవరిని ఉంచుకోవడం క్షేమం అంటావు అని చెప్పి అడగగానే, అదేంటి నాన్న, పనికిమాలిన వాళ్ళు 10 మంది ఉంటే ఏమి, పనికొచ్చేవాడు ఒక్కడున్నా చాలు కదా అంటాడు. ఆ మాటకి వెంటనే ఆ తండ్రి అతని కొడుకు భుజంపై తట్టి శభాస్రా నాన్న అని చెప్పి, సో అదేవిధంగా నీ కాలాన్ని వృధా చేసే 10-20 ఛానళ్ళు ఫాలో అయ్యాకన్నా నీ జీవితాన్ని మార్చే ఒక్క వీడియో, ఆ వీడియోకి సంబంధించిన ఛానల్ చాలు కదా అంటే, కరెక్టే నాన్న అని చెప్పి చెప్తాడనమాట. సో ఈ రోజు నుండి నీవు మొబైల్లో చూసేటువంటి ఏ వీడియో అయినా సరే నీ జీవితం మార్చేలా ఉండాలి తప్ప నీ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు. నువ్వు ఆ వీడియోను 10 నిమిషాలు చూడు, 5 నిమిషాలు చూడు, అరగంట చూడు, ఆ యొక్క వీడియో అనేది నీ జీవితానికి ఉపయోగపడాలే కానీ చూసిన తర్వాత ఎందుకురా ఈ వీడియో అనిపించిందంటే నువ్వు ఆ వీడియోకి కేటాయించినటువంటి సమయం మొత్తం వృధానే కదా, పోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి మనం చేసే ప్రతి పని కానీ, చూసే ప్రతి వీడియో కానీ మనకు పనికొచ్చే విధంగా ఉండాలే కానీ మన సమయాన్ని వృధా చేసేలా ఉండకూడదు అని చెప్పి చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పిన తర్వాత అతని కొడుకు జ్ఞానోదయం అయిపోయి ఒక్కసారిగా తన తండ్రిని చూసి, తన తండ్రి ఏ విధంగా అయితే తన 30 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నాడో ఆ విధంగా నా జీవితం కాకూడదని చెప్పి ఆ రోజు నుండి మొబైల్ చూసేటప్పుడు యూట్యూబ్లో వచ్చేటువంటి ప్రతి వీడియోని తన కళ్ళకు నచ్చిందనో, తన మనసుకు నచ్చిందనో వెంటనే క్లిక్ చేయకుండా ఒక్కసారి ఆలోచించి ఈ వీడియో నాకు ఎంతవరకు యూజ్ అవుతుందని ఒక్కసారి ఆలోచించి, లేదంటే తెలిసి తెలియక క్లిక్ చేసినా ఒక్కసారి ఆ వీడియో విని వీడియో మనకు యూజ్ అవుతుందంటేనే ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లేదంటే అన్ఫాలో చేయడం జరుగుతుంది. ఆ విధంగా అతను ఆ రోజు నుండి ఆ యూట్యూబ్లో పనికొచ్చే వీడియోలు చూస్తూ, అతని జీవితానికి ఉపయోగపడేటువంటి ఎన్నో విలువలు నేర్పేటువంటి వీడియోలను చూస్తూ తన జీవితాన్ని చాలా చక్కగా మలుచుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా తన మొబైల్ వల్ల తన 30 ఏళ్ల కెరియర్ నాశనం చేసుకునేటువంటి ఒక తండ్రి తన కొడుకును చక్కదిద్దుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనలో కూడా చాలామంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్ని ఆపరేట్ చేస్తూనే ఉంటారు, యూట్యూబ్లో వీడియోలు చూస్తూనే ఉంటారు. ఆ యూట్యూబ్లో కూడా రకరకాల వ్యక్తులు రకరకాల వీడియోలు, రకరకాల కంటెంట్తో వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో కొన్ని వీడియోలు పనికి వచ్చేవిగా ఉంటే మరికొన్ని నిరుపయోగంగా ఉండడం జరుగుతుంది. మరికొన్ని వీడియోలు లోపల ఎటువంటి కంటెంట్ లేకున్నా, ఎటువంటి ఉపయోగం లేకున్నా పైకి థంబ్నెయిల్స్ మాత్రం చాలా ఆకర్షణీయంగా, చాలా అట్రాక్టివ్గా, చూడగానే అబ్బా క్లిక్ చేద్దాం, లోపల ఏముందో చూద్దాం అనే విధంగా చాలా టెంప్టింగ్గా ఉంటాయి. అటువంటి నిరుపయోగమైనటువంటి వీడియోలను క్లిక్ చేయకుండా, ఫాలో చేయకుండా మీకు కేవలం పనికొచ్చే వీడియోలే అంటే అట్లీస్ట్ సమాజానికి కాకపోయినా మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తున్నందుకు ఆ కేటాయించే సమయానికి న్యాయం చేసే విధంగా అట్లీస్ట్ మీలో మార్పు తెచ్చే విధంగా ఉండేటువంటి ఛానల్స్ని ఫాలో అవ్వండి. నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్. 20-30 ఛానల్ని ఫాలో అయితే దాంట్లో పనికొచ్చేవి 2-3గానే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మన సమయాన్ని వృధా చేసే 20-30 ఛానళ్ళను ఫాలో అవ్వడం కంటే మన జీవితాన్ని మార్చేటువంటి 1-2-3 ఛానళ్ళు చాలు కదా. ఇదే విషయాన్ని వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలకు బెలకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమీలను చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. అంటే చూడండి ఫ్రెండ్స్, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు అంటే మేలుజాతికి చెందినటువంటి నీలిరంగు రాయి ఒక్కటైనను చాలు కదా. అదేవిధంగా తలకు బెలుకు రాళ్ళు తట్టెడేలా అంటే చూడడానికి తలతల మెడిచేటువంటి రంగురాళ్ళు తట్టెడు గంపెడు తెచ్చుకొని ఏం లాభం అని వేమన గారి ఉద్దేశం. అదేవిధంగా చాటు పద్యమీలను చాలదా ఒకటి, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ఒక మంచి ప్రవచనాన్ని, ఒక మంచి ఉద్దేశాన్ని, ఒక మంచి మాటను, ఒక మంచిని చాటేటువంటి పద్యము ఒకటైనను చాలు కదా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే చెడును నేర్పే వీడియోలు, చెడును చూపే వీడియోలు, చెడును చాటి చెప్పే పాఠ్యాంశాలు వేలకు వేలు చదివే కన్నా మంచిని చాటేటువంటి, మంచిని నేర్పేటువంటి, మంచిని అలవాటు చేసేటువంటి ఒక్క పద్యమైనా చాలు కదా, జీవితం మారిపోతుందని చెప్పి వేమన గారి ఉద్దేశం. ఏ విధంగా అయితే తలతల మెరిసే గంపెడు రంగురాళ్ళ కన్నా ఒక మంచి నికమైన మేలుజాతి నీలి రంగురాయి మేలు కదా, అదేవిధంగా చెడును చాటి చెప్పేటువంటి ఎన్నో పుస్తకాల కంటే ఒక్క మంచిని నేర్పేటువంటి, మంచి జీవితాన్ని ఇచ్చేటువంటి, మంచిని చాటు చెప్పే ఒక పద్యమైనా చాలు కదా అని చెప్పి వేమన గారి ఉద్దేశం. సో ఫ్రెండ్స్, పనికిరాని విషయాలు 1000 నేర్చుకునే కన్నా పనికి వచ్చే విషయం, మన జీవితాన్ని మార్చేటువంటి విషయం ఒక్కటైనా చాలు కదా అని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి కథలో కూడా చూడండి, తనకు ఎటువంటి ఉపయోగం లేని అనేక ఛానల్స్ను అతను ఫాలో అయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తన కొడుకు జరగకుండా ముందుగానే జాగ్రత్త పడి అతని కొడుకు చేత మంచి ఛానల్స్ అంటే జీవితానికి ఉపయోగపడేటువంటి కొన్ని ఛానల్స్ను ఫాలో చేసి చివరికి అతని కొడుకు జీవితాన్ని చక్కదిద్దడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం కూడా చాలామంది ఉదయం లేచిన కానుంటి పడుకునే వరకు మొబైల్ని వాడుతూనే ఉంటాం. మధ్య మధ్యలో యూట్యూబ్ ఆన్ చేసి వీడియోలు చూస్తూనే ఉంటాం. కొన్ని వీడియోలు ఎలా ఉంటాయంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా, అబ్బా లోపల ఏదో ఉంది అని చెప్పేసి వెంటనే క్లిక్ చేయడం జరుగుతుంది. ఆ క్లిక్ చేయడం వల్ల వాళ్ళకి వ్యూస్ వచ్చి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం తప్ప మనకు వచ్చింది ఒరిగింది అయితే మాత్రం ఏమీ లేదు.
వాళ్ళకి డబ్బులు పోతే పోయాయి, మనకు మాత్రం సమయం కూడా పోతుంది. సమయం పోయిన సమయం తిరిగి రాదు కాబట్టి మనం కేటాయించేటువంటి సమయం మనకు ఉపయోగపడేలా ఉండాలే కానీ మన జీవితాన్ని మన కాలాన్ని వృధా చేసుకొని మన జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు. కొన్ని వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్, మరీ దారుణంగా ఉంటాయి. పైకి థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది. థంబ్నెయిల్ ఏమో అబ్బా చూడగానే క్లిక్ చేద్దాం చూద్దాం లోపల ఏదో ఉంటుంది, ఏదో చెప్పబోతున్నాడని చెప్పి చూస్తే అక్కడ థంబ్నెయిల్కి లోపల ఉండేటువంటి మ్యాటర్కి ఏమాత్రం సంబంధం లేకుండా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అటువంటి వీడియోస్ని మనం ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా అతన్ని ఫాలో అయ్యి అతన్ని ఉద్ధరిస్తామే తప్ప మన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి చూసినటువంటి ఛానల్స్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ మనకి జ్ఞానాన్ని నేర్పుతుంటాయి, మరికొన్ని వీడియోస్ మనకు తెలియని విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇకపై నుంచి అయినా సరే యూట్యూబ్లో మీరు వీడియో చేసే ముందు ఆ వీడియోకి సంబంధించినటువంటి ఛానల్ని ఫాలో అయ్యే ముందు ఒక్కసారి ఆలోచించండి. 5 మినిట్స్ ఆలోచించి ఆ వీడియో మనకు ఆ ఛానల్ కానీ వీడియో కానీ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఆ వీడియో వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాము, రేపొద్దున మనకు ఏం ఒరుగుతుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, మనం జీవితంలో ఎప్పుడూ అనుభవించబోయే అనుభవాలన్నింటి కూడా వేమన గారు స్వయంగా అనుభవించి అనుభవపూర్వకంగా తన పద్యాల ద్వారా మన యొక్క జీవిత సారాంశాన్ని మనకు అందివ్వడం జరిగింది. వేమన గారి పద్యాలన్నీ చాలా వాస్తవికంగా జీవితానికి చాలా దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. కొంతమంది ఎలా ఉంటారంటే అప్పటికప్పటిగా హాట్ కేకులు తయారు చేసినట్టుగా డైలీ హ్యాండ్లో వచ్చేటువంటి న్యూస్ను చూసి వెంటనే, లేదంటే టీవీ ఛానల్స్లో వచ్చేటువంటి న్యూస్ను చూసి వెంటనే క్యాచ్ చేసి వాటిపై వీడియోలు చేసి వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు అప్పటికప్పటికి సమాజంలో జరిగేటువంటి ఘోరాలను నేరాలను వీడియోగా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ యొక్క సమాచారాన్ని అందరికీ అందివ్వడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు సమాచారం అందివ్వడం వరకు ఓకే, చాలా బాగుంది. బట్ ఆ సమాచారాన్ని చూసిన తర్వాత మనం ఏం నేర్చుకుంటున్నాము? ఆ వీడియోలో చెప్పింది ఘోరం అయితే అయ్యో పాపం అంటాం, నేరం అయితే కోపం తెచ్చుకుంటూ ఉంటాం, అంత తప్ప మనం చేసింది ఏమీ లేదు. అలాంటప్పుడు అటువంటి వీడియోల వల్ల మనకు ఒరిగింది కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఒక వీడియోను చూసేటప్పుడు ఆ వీడియో మనకు ఎంత మాత్రం ఉపయోగపడుతుంది, ఆ వీడియో ఒక 5 నిమిషాలు కేటాయించి మనం ఒక వీడియోను చూస్తున్నామంటే ఆ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఒక ఛానల్ని కానీ ఒక వీడియో కానీ ఫాలో అయ్యేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. 5 నిమిషాలు ఆలోచించి ఈ వీడియో మనకు ఎంత మేరకు ఉపయోగపడుతుందని ఆలోచించి మీరు ఆ యొక్క ఛానల్ కానీ వీడియో కానీ ఫాలో అవ్వడం బెటర్. యూట్యూబ్ వీడియోస్లో కూడా మంచి వీడియోలు ఉంటాయి, చెడు వీడియోలు ఉంటాయి, గమనించగలరు. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.